నిర్గమకాండం 13వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చదువుదాం. తీసిన వారు ఎవరైనా చదవండి. Exodus chapter 13 verses 3 and 4. పులిసిన దేవుడు తినవద్దు. అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చింది కదా. సో ఇవన్నీ గురించి మనము ఎక్కువ చెప్పాలని అవసరమే లేదు, కానీ మీ అందరికీ తెలిసినదే. ఇంకొక వచనం కూడా మనం ప్యారలల్గా చదువుకుందాం. లూకా సువార్త 22:14-15. లూకా సువార్త 22:14-15. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపొస్తలులను పంపిణీ కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజించుకోవాలని ముక్కి ఆశపడుతుంది. ఓకే, ఇశ్రాయేలీలు అగిప్తు దేశంలో ఒక 400 years వాళ్ళు ఒక స్లేవ్స్గా, అంటే దాసులుగా లేదా ఒక బానిత్వంలో ఉంటున్నారు. అప్పుడు దేవుడు ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన ఏమని ఉంటుంది, ఆయన కిస్ విత్ స్ట్రాంగ్ హ్యాండ్స్ అని ఉంటుందన్నమాట. తన బహు బలము చేత దానిలో నుండి మిమ్మను బయటికి రప్పించెను అనేది ఒకటి చెప్తాం. బహు బలము చేత బహు బలము చేత దేవుడు ఇశ్రాయేలుని అగిప్తు దేశం నుంచి తీసుకొస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇది ఎప్పుడు జరిగిందంటే యేసు ప్రభు జన్మించక ముందు అట్లీస్ట్ ఒక అరౌండ్ 1400 years, 1350 to 1400 మధ్యలో ఇది జరిగి ఉండాలి. అంటే అరౌండ్ 1400 yearsగా వాళ్ళు ఏం చేస్తున్నారు, పస్కా పండుగను కొన్ని సంవత్సరంలో కొన్ని చేయలేదు, కానీ దట్ వాస్ అ ప్రాక్టీస్. దేవుడు నిరంతరంగా ఒక 1400 yearsగా వాళ్ళు చేస్తూనే వస్తున్నారు. ఎందుకంటే టు రిమెంబర్ దేవుడు మమ్మల్ని ఎగిప్తు దేశంలో నుండి బయటికి రప్పించారు అని జ్ఞాపకం చేసుకోవడానికి. ఈ అగిప్తు దేశం నుంచి రప్పించుకోవడం అంత గొప్ప విషయమా అని ఒకసారి మనం అడగవచ్చు. ఎందుకంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశం వెళ్ళడం గొప్ప విషయం కాదు. కానీ ఇక్కడ ఇంకొక వచనం కూడా మనం చూస్తున్నాం, దేవుడు తన బహు బలము చేత అని ఒక వచనం కూడా చూస్తున్నాం. సో వాట్ డస్ ఇట్ మీన్ అంటే అగిప్తు దేశము ఆ సమయంలో ఇన్ ది అరౌండ్ 1500 BC ఆర్ 2000 BCలో ఇట్ వాస్ ద స్ట్రాంగెస్ట్ కింగ్డమ్ ఇన్ ద వరల్డ్. ఆ టైంలో యాన్షియంట్ టైంలో అగిప్తు దేశం అనేది ద స్ట్రాంగెస్ట్ కింగ్డమ్. దాని నుంచి ఒక అతను ఫారోకు విరోధంగా ఏమీ మాట్లాడలేడు, ఎందుకంటే ఫారో ఈజ్ అ డివైన్ కింగ్ అని వాళ్ళు పెట్టుకున్నారు. అంటే అది దేవుణ్ణి చేత, అంటే దేవుణ్ణి కుమారుడుగా అక్కడ ఆయన పరిపాలిస్తున్న ఒక ప్లేస్ ఉన్నాడు ఆ ఫారో, ఆ కింగ్. కాబట్టి ఆ కింగ్కి విరోధమై ఎవరు మాట్లాడలేరు. ఇంకొకటి ఏంటి అంటే అక్కడ ఉన్న టెక్నాలజీ విధంగా మనం చూసుకున్నామంటే దట్ ఈస్ అ స్ట్రాంగెస్ట్. ఇప్పట్లో ఉన్న పిరమిడ్స్ అక్కడ మనం చూస్తున్నామంటే ఇప్పట్లో ఎవరు కూడా కట్టలేరు. సో అప్పట్లోనే వాళ్ళ ఇంజనీరింగ్ టెక్నాలజీలో దట్స్ అ వెరీ స్ట్రాంగ్. అది మాత్రమే కాదు, వాళ్ళ వాటి కాల్ కమ్యూనికేషన్ కానీ, అక్కడ ఉన్న టెక్నాలజీ కానీ, వాళ్ళు ఉన్న గ్రెయిన్ టెక్నాలజీ అంటే స్టోరేజ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా వాళ్ళ అన్ని విషయంలో వాళ్ళ స్ట్రాంగ్ ఉన్న ఒక చాలా బలమైన, దట్స్ యూ షుడ్ సే ఇట్స్ సో వాట్ యు కాల్ ఇట్స్ ఏమన్నాలి, సూపర్ పవర్ అన్న ఒక దేశంలో వీళ్ళు బానిసలుగా ఉంటున్నారు. ఇప్పుడు ఎవరో ఒక అతడు నేను ఇక్కడ నుంచి తప్పిపోవాలి అనుకుంటున్నానంటే కుదురుతుందా, నన్ను పంపించండి అంటే కుదురుతుందా, కుదరదు. దట్స్ సంబడి నీడ్స్, బికాస్ వాళ్ళు హెల్ప్లెస్గా ఉన్న సిట్యువేషన్లో వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవుడు వాళ్ళని తన బలము చేత, వాళ్ళని బలము చేత కాదు బాహుబలము చేత ఆయన తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇట్స్ ఎ రియలీ ఎ జాయ్. ఎందుకంటే హెల్ప్లెస్ సిట్యువేషన్లో ఉన్న కొందరు దేవుని బలము చేత వాళ్ళు బయటకు వస్తున్నారంటే ఇట్స్ అ బిగ్ సెలబ్రేషన్. గాడ్ సెడ్ యూ హ్యావ్ టు సెలబ్రేట్ ఇట్. సో ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారంటే 1400 yearsగా వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇంకొకటి, ఇదిలో యేసుప్రభు చేశారా దీన్ని? యేసుప్రభు కూడా ఆయన భూమి మీద ఉంటున్నప్పుడు 33 సంవత్సరములు చేస్తున్నారు. యేసుప్రభు చిన్న బిడ్డగా పుట్టినప్పటి నుంచి కూడా ఆయన వాళ్ళ కుటుంబముగా వాళ్ళు చేసేవాళ్ళు. యోసేపు మరియా ఇద్దరం కలిసి వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరం కలిసి కూడా ఏమై ఉన్నారు,
కుటుంబముగా పాస్ ఓవర్ సెలబ్రేషన్ని ఆ పస్కా పండుగను పాటిస్తున్నారు. యేసుప్రభు కూడా దాంట్లో ఉంటున్నారు, అంతే కదా. సో కానీ యేసుప్రభుకు ఇక్కడ మనం చూస్తున్నాం లూకా సువార్త 22లో ఆయనకు ఈ గడియం వచ్చినప్పుడు ఆసక్తి కలిగి దాంట్లో పాలు పొందాలని వెయిట్ చేస్తున్నాడు అన్నమాట. సో మోర్ దెన్ 1400 yearsగా పస్కా పండుగను పాటించారు. యేసుప్రభు కూడా 33 సంవత్సరములుగా పాటించారు, చిన్న బిడ్డల నుంచి ఫ్యామిలీతో కలిసి ఉన్నారు. కానీ 33వ సంవత్సరం అంటే 33.5 సంవత్సరము వచ్చినప్పుడు సో ఆసక్తి కలిగి దాంట్లో పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది, అంతే కదా. వచనం అలానే ఉంటుంది కదా. ఆ గడియం వచ్చినప్పుడు ఆయన ఆసక్తి కలిగి దీంట్లో పార్టిసిపేట్ చేయాలని ఆశిస్తున్నాడు. ఎందుకు? వాట్ డిఫరెన్స్? ఇన్ని రోజులు చేయలేదా? 32వ సంవత్సరం చేసినప్పుడు ఆయనకు ఆసక్తి రాలేదా? ఆ 33లో వచ్చినప్పుడు రాలేదు. ద లాస్ట్ బికాస్ ఆయన ఎప్పుడు అది అప్పగింపబడిన అంటే శ్రమ పడక ముందు ఆయన దీన్ని పార్టిసిపేట్ చేయాలని ఆశిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వై మనం చూస్తున్నప్పుడు సో దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఇన్ని రోజులు ఎగిప్తు దేశం నుంచి బయటికి వచ్చినట్టుగా వాళ్ళు పాటిస్తున్నారు. కానీ గాడ్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ అ న్యూ కవెనెంట్. హీ ఈస్ గోయింగ్ టు డిక్లేర్, నేను నా రక్తము వల్ల ఒక కొత్త నిబంధన మీకు డిక్లేర్ చేయబోతున్నా. సో డిక్లరేషన్ ఈస్ అ గ్రేట్, అంతే కదండి. సో డిక్లరేషన్ ప్రైమ్ మినిస్టర్ డిక్లేర్ చేసిన గొప్ప విషయం కాదు, ఎందుకంటే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినారంటే మారిపోతారు. ఒక చీఫ్ మినిస్టర్ ఒక ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్ అని పెట్టినా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిందంటే మారిపోతారు. సో ఈవెన్ టుడే ట్రంప్ ఒక ఆర్డర్ ఇచ్చారంటే నెక్స్ట్ వేరే ఒక ప్రెసిడెంట్ వచ్చారంటే మారిపోతుంది. బట్ గాడ్ ఈజ్ వెయిటింగ్ టు డిక్లేర్ ఎ న్యూ కవెనెంట్. జీసస్ క్రైస్ట్ ఈ దినం కొరకు ఆ గడియం కొరకు ఆయన వెయిట్ చేస్తున్నారు, ఆసక్తి కలిగి ఉన్నా. సో ఐఎమ్ గోయింగ్ టు డిక్లేర్ ఎ న్యూ కవెనెంట్. దేవుణ్ణి ఆసక్తి కలిగి ఉన్న ఒక కవెనెంట్లో మనము పాల్గొనబోతున్నాం. వాట్ ఈస్ దట్ మచ్ డిఫరెన్స్ అంటే మనకు అన్నీ తెలిసినదే. ఈ డిఫరెన్స్ ఏంటి అంటే దేవుడు ఎందుకు అంత ఆసక్తి కలిగి ఉన్నాడంటే దేవునికి శత్రులుగా ఉన్నవారు ఇప్పుడు దేవునికి ఫ్రెండ్స్గా మారబోతున్నారు. సో వాట్ అ గ్రేట్ వండర్. దేవునికి శత్రువులు ఉన్నవాళ్ళు దేవునికి వాట్ యు కాల్ ఫ్రెండ్స్గా మారబోతున్నారు. సో నిత్య మరణంకి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు నిత్య జీవంకి వెళ్తున్నారు. సో దట్స్ అ గ్రేట్. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఆయన ప్రేమమయుడు అని మనం పాడుతూ ఉన్నాం. ఎంత మంచి దేవుడు అయ్యా, నీ కృప ఎంత మంచిదయ్యా, నీ ప్రేమ ఎంత మంచిదయ్యా అంటే ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. ఏంటంటే ఈ రోజు నుంచి అంటే ఈ న్యూ కవెనెంట్లో రక్తం వలన వచ్చిన న్యూ కవెనెంట్ వల్ల ఏమైపోతున్నారు? నిత్య మరణంకి వెళ్ళే వాళ్ళు నిత్య జీవంకి వెళ్ళబోతున్నారు. సో గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ టు డిక్లేర్ దట్. ఇంకొకటి, నాకు శత్రువు ఉన్న వాళ్ళు ఇప్పుడు నాకు ఫ్రెండ్స్గా మారబోతున్నారు. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఇట్. చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. ఇంకా ఆయన ఇంతవరకు సాతాను పిల్లలుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు దేవుని పిల్లలుగా మారబోతున్నారు. సో హీఈస్ వెయిటింగ్ ఫర్ ఇట్. అందుకే ఆయన ప్రేమమయుడు. ఆ గడియం కొరకు ఆయన వెయిట్ చేస్తున్నారన్నమాట. ఇంకొకటి, సో అందరూ ఈ సఫరింగ్స్ ఇప్పుడే పాడుతున్నాం, అన్ని నిందలలో అన్ని బాధల్లో ప్రభువా మాతో ఉన్నారని నడిపిస్తున్నారని నీ ప్రేమ ఎంతని పాడుతున్నాం. సో దట్ డే ఈస్ డిక్లేరింగ్ ఈ న్యూ కవెనెంట్లో ఉన్నవారికి మరణం తర్వాత ఏ శ్రమలు లేదు, ఏ నింద లేదు, ఏ బాధ లేదు, ఏ హంగర్ వాట్ యు కాల్ ఏ ఆకలి లేదు, ఏ దాహము లేదు. సో ఐఎమ్ గోయింగ్ టు డిక్లేర్ దట్ కవెనెంట్ విత్ యూ. కానీ ఆయన ఆసక్తి కలిగి ఈస్ గోయింగ్ టు పార్టిసిపేట్. 33.5 years ఆ 30 years ఆయన చేసిన గొప్ప విషయం ఆయనకు అనిపించలేదు. కానీ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. ఎప్పటి నుంచి వెయిట్ చేయొచ్చు ఆయన? యేసు ప్రభు 33 సంవత్సరాల ముందే ఆయన దేవుడు ఉన్నాడా? కాదు. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఆదిలో ఉన్న దేవుడు అప్పుడులో ఆయనకి ఏముంది? ఆ దినము కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు అనమాట. దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నారండి? జగత్తు పునాది వెయ్యక ఉన్నపై మనల్ని ఏర్పరచుకున్నారనమాట. బట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ పర్టిక్యులర్ టైం. అది పర్టిక్యులర్ టైం ఆ పస్కా పండగని ఆయన ఏం చేయాలనుకుంటున్నారు? ఒక న్యూ కవెనెంట్గా కొత్త నిబంధనగా మార్చాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారు? ఆయన ఆదిలోనో నిర్ణయించుకున్నాడు. అందుకే ఆయన ప్రేమ ఎప్పటిది? అనాది ప్రేమ అంటాం. అనాది ప్రేమ రైట్? యాన్షియంట్ లవ్. సో దట్ డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో హౌ బ్లెస్డ్ వి ఆర్. ఈరోజు మనం ఇక్కడ కూర్చుంటున్నప్పుడు ఆసక్తి కలిగి ఈ కొత్త నిబంధనను దేవుడు చేయాలనుకుంటున్నాడు. కారణం ఏంటంటే హీఈస్ గోయింగ్ టు మేక్ ఎవ్రీథింగ్ న్యూ. ఓల్డ్ క్రియేషన్స్ అన్నీ ఏమైపోయినాయి? ఇదిగో మీరు అందరూ కూడా కొత్తగా నవీనముగా మారిపోయారని దేవుడు డిక్లేర్ చేసే దినం అది. అది మాత్రమే కాదు, ఏ హెల్ప్ లేని వాళ్ళకి హెల్ప్ ఉండే ఒక ఇదన్నమాట. దేవుడు లేని వారికి అది దేవుడు ఉంటారని ఆ నిర్ణయం అక్కడ ఒక డిక్లేర్ చేయబోతున్నారన్నమాట. సో
సో దట్ ఎ న్యూ కవనెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గాడ్. అందువల్ల ఆయన ఏమన్నాడు, ఆ తర్వాత ఎన్నో సంవత్సరము ఎన్నో మేకలు గొర్రెలు కట్ చేసేవాళ్ళు. 1400 years కట్ చేశారంటే ఎన్ని కట్ అయి ఉంటుందండి? ఎన్ని కట్ అయి ఉంటుంది? సో ఇట్ విల్ బి ఇన్ మిలియన్స్. ఎన్నో మేకలు కట్ చేసి ఉండొచ్చు. కానీ జీసస్ క్రైస్ట్ ఏమన్నారు, ఈ దినములో తర్వాత ఆయన సఫరింగ్ ముందు ఏమన్నారు, ఇదిగో దేవుణ్ణి గొర్రెపిల్ల. సో హీ ఈస్ ద లాస్ట్. సో గాడ్ అపాయింటెడ్ ద ల్యాంబ్. ఇన్ని రోజులు ఎవరు అపాయింట్ చేసేవాళ్ళు? మేబీ హై ప్రీస్ట్ చెప్పచ్చు, ఈ గొర్రెల్ని కట్ చేయమని చెప్పొచ్చు. ఆరు మన ఇంటి నుంచి కొన్ని గొర్రె పిల్లలు తీసుకెళ్ళొచ్చు. ఆరు వేరే వాళ్ళు ఇదిగోండి ఇది అన్ని పెంచండి అని చెప్పవచ్చు. కానీ దిస్ గొర్రెపిల్ల ఎవరి కొరకు? సో గాడ్ అపాయింటెడ్. హీ ఈస్ అ గాడ్స్ చోజన్ ల్యాంబ్. సో కాబట్టి హీఈస్ వెయిటింగ్ ఫర్ దట్ డే. అందువల్ల ఆయన ఆసక్తి కలిగి హీ వాంటెడ్ టు పార్టిసిపేట్. అండ్ నాట్ ఓన్లీ పార్టిసిపేషన్, హీ ఈస్ గోయింగ్ టు డిక్లేర్ నౌ ఆన్వర్డ్స్ దేర్ ఈస్ నో సఫరింగ్, దేర్ ఈస్ నో డెత్. సో ఐ గోట్ టు డిక్లేర్. సో వాట్ అ గ్రేట్ కవనెంట్. సో వెన్ వి పార్టిసిపేట్, యేసు ప్రభులో ఉన్న ఆసక్తి, ప్రభువా నన్ను నవీనముగా మార్చావు, సత్యరోగా ఉన్నా నన్ను నీ మిత్రులుగా మార్చావు. సో ప్రభువా నేను చీకటిలో జీవించాను, నన్ను వెలుగులో నడిపించావు. సో దట్స్ ఎ డిక్లరేషన్. గాడ్ వాంట్స్ టు ఎంజాయ్ అండ్ హీ వాస్ లుకింగ్ ఫర్ దట్ డే. ఆ గడియం కొరకు వెయిట్ చేశారు. కాబట్టి లెట్ us ఆల్సో వెయిట్, లెట్ us ఆల్సో ఆసక్తి కలిగి దీనిలో మనం పార్టిసిపేట్ చేద్దాం. బికాస్ ఇట్స్ అ గాడ్ క్రియేటెడ్. గాడ్ సెడ్ హీ వాస్ వెయిటింగ్ ఫ్రమ్ ది యాన్షియంట్ ఆఫ్ డేస్. సో మే గాడ్ బ్లెస్ us. ఆసక్తి కలిగి మనం దీనిలో పాల్గొందుదాం. యేసు ప్రభు మనల్ని ఆ విధంగా ఆయన బిడ్డగా మార్చాలని ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. నిత్య మరణముల నుండి నిత్య జీవముగా మార్చాలని ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. సో మనము దేవుని బిడ్డలుగా మార్చాలని, ఆయన మిత్రులుగా మార్చాలని ఆసక్తి కలిగి ఉన్నాడు కనుక సో లెట్ us పార్టిసిపేట్, రిమెంబర్ హిస్ డెత్ అండ్ హిస్ సాక్రిఫైస్. సో మే గాడ్ బ్లెస్ యూ ఆల్.